గుంటూరు కొత్తపేటలోని మణిపురం ఫ్లైఓవర్ పక్కన భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో నిర్మించబడిన జేవీఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ముందుగా పూజ క్రతువు పూర్తి గావించారు. ఆధునిక సౌకర్యాలతో, అత్యాధునిక వైద్య పరికరాలతో, అనేక విభాగాల నిపుణుల సహకారంతో ఈ ఆసుపత్రి గుంటూరు ప్రజలకు అద్భుతమైన వైద్య సేవలను అందించనుంది అని కార్యక్రమానికి అతిథులుగా హాజరైన వారు తెలియజేశారు. అలాగే తెనాలిలో గత 3 దశాబ్దాలుగా పేదవారికి అందుబాటులో జేవీఎం తల్లి పిల్లల ఆసుపత్రి స్థానికుల్లో ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది అని పలువురు పత్రికా ముఖంగా తెలిపారు. డాక్టర్ కోటి నాగయ్య ఇంట్లో మనిషిగా అక్కడి ప్రజలతో మమేకమై ఉండేవారని, ఇక్కడ అటువంటి పేరు ప్రతిష్టలు రావాలని కోరారు. ఈ కార్యక్రమానికి గెస్ట్ గౌరవ అతిథిగా సత్తెనపల్లి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గుంటూరు వెస్ట్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు, ఎమ్మెల్యే నర్సరావుపేట, కమిషనర్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పులి శ్రీనివాసులు, చైర్మన్ తులసి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ తులసి రామచంద్ర ప్రభు, కిలారి వెంకట రోషయ్య, మాజీ ఎమ్మెల్యే, జనసేన నాయకులు తులసి యోగేష్ చంద్ర, మేనేజింగ్ డైరెక్టర్ తులసి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పాల్గొన్నారు. దీంతో గుంటూరు మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన అత్యాధునిక సేవలు అందుబాటులోకి వస్తాయని ప్రముఖులు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. ఈ ఆసుపత్రి యాజమాన్యం డాక్టర్ కోటి నాగయ్య, పీడియాట్రిషియన్ డాక్టర్ జేవి లక్ష్మి, అబ్స్టెటిషియన్ డాక్టర్ జె పవన్ కుమార్, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ జె లోకేష్, జనరల్ సర్జన్, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, వైద్యులు మరియు అనేక మంది ప్రజలు పాల్గొన్నారు. నా పేరు కోటి నాగయ్య. నేను ఇక్కడ ఎంబీబీఎస్, ఎండి ఇక్కడే గుంటూరులో చేయడం జరిగింది. తర్వాత నేను నా భార్య తెనాలిలో జేవీఎం తల్లి పిల్లల వైద్యశాలగా 28 ఇయర్స్ సర్వీసెస్ అందించాము. ఇప్పుడు గుంటూరులో అదేవిధంగా నేను, నా భార్య, నా పిల్లలు, ఒకడు ఎండి ఫిజిషియన్, ఇంకొకడు ఎంఎస్ జనరల్ సర్జన్, మల్టీ స్పెషాలిటీ జేవీఎం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పేరుతో ఇక్కడ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. మా ఉద్దేశం ఏంటంటే పేదలకు అందుబాటులో ఉండే విధంగా కార్పొరేట్ వైద్యాన్ని తీసుకురావటం, అది ఆ ధ్యేయంతో ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. నమస్కారం అండి. ఈరోజు కొత్తపేటలోని జేవీఎం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నాము. ఓపెనింగ్కి రావడం జరిగింది. సూపర్ స్పెషాలిటీ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈ హాస్పిటల్లో ఉన్నాయి. మనకి అందరికీ సుపరిచితులు అయిన మన తులసి రామచంద్ర ప్రభు గారి బ్రదరు కోటి నాగయ్య గారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి కూడా ఈ యొక్క హాస్పిటల్ని 50 బెడ్డెడ్ హాస్పిటల్ని ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది. వారికి శుభాకాంక్షలు. ఎన్ఐసియుతో పాటు అన్ని రకాలైన సౌలభ్యాలతో ఈరోజు ఈ హాస్పిటల్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. వారు పీడియాట్రిషియన్గా ఉన్నారు, వాళ్ళ సతీమణి గైనిక్గా ఉన్నారు, అండ్ 2 పిల్లలు కూడా ఎంఎస్ఎండి చేస్తున్నారు. సో కంప్లీట్ ఫ్యామిలీ హాస్పిటల్గా ఇది ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ అందుబాటులో చక్కగా దీన్ని నిర్వర్తించాలి అని చెప్పి వారికి కోరుకుంటూ వారికి మరొకసారి శుభాకాంక్షలు చెప్తూ జేవీఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ మణిపురం బ్రిడ్జ్ పక్కన డాక్టర్ కోటి నాగయ్య గారు మరి ఇక్కడ స్టార్ట్ చేశారు. వాళ్ళ 2 అబ్బాయిలు కూడాను డాక్టర్స్. ఇక్కడ గుంటూరులో ఆయన బాగా మంచి చేయి తిరిగినటువంటి పాపులర్ డాక్టరు, పీడియాట్రిక్స్, ఆయన వైఫ్ డాక్టరు. వాళ్ళు ఇక్కడ గుంటూరులో సర్వీసెస్ ఇవ్వడం అనేది మనకి గుంటూరు అదృష్టం. దానికి ఈరోజు మనకి ఎమ్మెల్యే గారు నజీర్ గారు వచ్చి మనకి హాస్పిటల్ని ఓపెన్ చేయటం అది ఇంకా మంచి పరిణామం. వారితో పాటు మన కమిషనర్ గారు వచ్చారు, ఇలా ఎమ్మెల్యే మాధవ్ గారు వచ్చారు, కన్నా లక్ష్మణ్ గారు అందరూ వచ్చారు. ఈ హాస్పిటల్ని వీళ్ళు చాలా సర్వీస్ మోటోలో ఆయన భార్య కోటి నాగయ్య గారు, ఆయన మిస్సెస్, వాళ్ళ 2 అబ్బాయిలు నడుపుతారు ఇక్కడ. సో అలాంటి హాస్పిటల్ మనకి ఇక్కడ రావటం చాలా బాగుంది. హాస్పిటల్ కూడా చాలా బాగుంది. మన ఎమ్మెల్యే గారు చెప్తారు ఆ విషయాన్ని. చూసారా? అది అందరికి నమస్కారం. ఈరోజు గుంటూరు నగరంలో జేవీఎం హాస్పిటల్స్ పేరుతో కోటి నాగయ్య గారు పీడియాట్రిక్స్ ఫిజిషియన్, వాళ్ళ మిస్సెస్, అలాగే పిల్లలు లోకేష్ అండ్ పవన్ కుమార్ గారు కలిసి ఒక చక్కటి హాస్పిటల్ని గుంటూరు ఈస్ట్లో పెట్టడం చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం
వైద్య రంగం దినదినాభివృద్ధి కూడా చెందుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రాంతంలో గత 5 సంవత్సరాల నుంచి అనేక పెద్ద పెద్ద హాస్పిటల్స్, ఎయిమ్స్ లాంటి, అలాగే మణిపాల్, అలాగే ఎన్ఆర్ఐ, ఇటువంటి హాస్పిటల్స్ వచ్చినప్పటికి కూడా ఈరోజు గుంటూరు వైపు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వైద్య సదుపాయాల కోసం చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ అన్ని రకాల సేవలు కూడా పెద్ద పెద్ద డాక్టర్లు, అనుభవం కలిగినటువంటి ఎక్స్పీరియన్స్ డాక్టర్స్తో పాటు ముఖ్యంగా ఈరోజు హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ పీడియాట్రిక్ రంగంలో ఇంకా కొంత కొరత ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ కొరతని పూర్తి చేసేటువంటి విధంగా ఈ జేవీఎం హాస్పిటల్ మరింత సేవలు అందిస్తూ ఉంది. ముఖ్యంగా పిల్లలకు సంబంధించినటువంటి వెంటిలేటర్ ట్రీట్మెంట్ దగ్గర నుండి అన్ని సదుపాయాలు కూడా ఈ హాస్పిటల్లో చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా వైద్య సదుపాయాల రంగంలో ఇదొక మైలురాయిగా తప్పకుండా జేవీఎం హాస్పిటల్ అభివృద్ధి చెందుతుందని, అలాగే కోటి నాగయ్య గారు పెద్దలు మనందరికీ కూడా సుపరిచితులు, నగరానికి ఎన్నో సేవలు అందించినటువంటి తులసి రామచంద్ర ప్రభు గారి ఆశీస్సులతో కోటి నాగయ్య గారు వాళ్ళ పిల్లలిద్దరూ మంచి డాక్టర్స్గా ఈ రంగంలో మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలకు మరింత సేవ చేయాలని, ఒక మంచి హాస్పిటల్గా జేవీఎం హాస్పిటల్ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. డాక్టర్ కోటి నాగయ్య గారు అంటే ప్రముఖ పిల్లల వైద్యుడు అనేది మా ప్రాంతంలో తెలిసిన. జనాల్లో కోటి నాగయ్య గారు అంటే తెలియని వారంటూ ఏం లేదు. వైద్య వృత్తుల్లో కానీ సామాజిక సేవలో కానీ జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజమేళ అన్నట్టుగా కోటి నాగయ్య గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం. కానీ గుంటూరు పట్టణానికి ఆయన అక్కడ కూడా అన్ని రకాలైన వసతులతో ఎవరైనా వ్యాధిగ్రస్తుడు జబ్బు చేసి ఆయన వైద్యశాలకు వెళ్తే వైద్యం అందలేదనే భావన కానీ, వైద్యం అందించే విషయంలో వారు ఉపయోగించే పరికరాలు కానీ, వారు చేసే సేవ ప్రేమతో సేవ చేస్తారు, సాంకేతిక పరంగా సేవ చేస్తారు, వైద్యపరంగా సేవ చేస్తారు. ఇన్ని రకాలైన మిళితమైనటువంటి సేవ చేయగలిగినటువంటి వైద్యంలో శక్తి సంపన్నుడు అని చెప్పి చెప్తున్నారు. అలాంటి డాక్టర్ కోటి నాగయ్య గారు, మిస్సెస్ కోటి నాగయ్య గారు కూడా గైనకాలజిస్ట్ మాట్లాడారు. వారిద్దరు పిల్లలు పేర్లు పవన్, లోకేష్. వీళ్ళిద్దరు కూడా ఒకళ్ళు సర్జన్ అయితే ఒకళ్ళు జనరల్ మెడిసిన్. ఒక రకంగా చెప్పాలంటే ఇంటిలో అన్ని రకాల వైద్యం చేయగలిగినటువంటి శక్తి, సమర్థత కలిగినటువంటి కుటుంబ నేపథ్యం. వారు ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ జేవీఎం హాస్పిటల్స్ కూడా ఇక్కడ కూడా పెట్టుకోవడం అదే నామకరణం. వారి తండ్రి గారైనటువంటి వారు జవాజీ వెంకట నరసయ్య గారు పేరునే జేవీఎం హాస్పిటల్స్ అని పెట్టుకోవడం, మరి అన్ని వసతులతో కూడినటువంటి చక్కటి ఆపరేషన్ థియేటర్ ఉంది, ఐసీయూ ఉంది, జనరల్ వార్డు ఉంది, అదేవిధంగా స్పెషల్ వార్డు ఉంది. వెంటిలేషన్ ఎప్పుడు కూడా రిక్వైర్మెంట్, ఎప్పుడు నీడి రిక్వైర్మెంట్ వెంటిలేషన్ అనేది ఇక్కడ స్పెషల్గా ప్రతి రూమ్ కూడా క్రియేట్ చేయబడింది. మరి అలాంటి ఇది ఒక హాట్ ప్లేస్లో మరొక హాస్పిటల్ రావడం అనేది, చాలా హాస్పిటల్స్ ఉన్నాయి ఈ ప్రాంతంలో. వీరికి అనుభవం ఉన్నటువంటి, అనుభవంతో కూడినటువంటి, ఎక్కడ కూడా మచ్చలేనటువంటి వైద్యపరంగా ఆ రకమైనటువంటి సేవ చేయగలిగినటువంటి శక్తి, సమర్థత కలిగినటువంటి కుటుంబ నేపథ్యం. అదేవిధంగా బిడ్డలిద్దరు కూడా ఎదిగి పైకి రావడం. వారు కూడా దే ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ సర్జరీ, దే ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ జనరల్ మెడిసిన్, దే ఆర్ ఇన్ ఆల్ నౌ, సో దట్ దే కెన్ గివ్ మోర్ సర్వీస్ టు ద పేషెంట్స్ బై దిస్ హాస్పిటల్ అని చెప్పి, గొప్ప హాస్పిటల్గా పేరు పొందాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం, మా రామచంద్ర ప్రభు గారు ఆశీస్సులు, మా అందరికీ ఆయన ఆశీస్సులు ఉంటే చాలు, అదే దినదిన ప్రవర్ధమానమై మీ అందరం కూడా మంచి పేరు తెచ్చుకుంటామని చెప్పి మీ అందరికీ ఆశిస్తున్నాను. గుంటూరు నగరంలో ఈరోజు మరొక హాస్పిటల్, న్యూ హాస్పిటల్ అడిషనల్గా యాడ్ అయ్యారు. సో ఈ హాస్పిటల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, గౌరవనీయులు మన తులసి రామచంద్ర ప్రభు గారి గురించి
గుంటూరు ప్రజలకే కాకుండా రాష్ట్రంలో కూడా చాలా జిల్లాల్లో ఆయన పేరు తెలుసు. వారి యొక్క ఆధ్వర్యంలో, వారి యొక్క సహచర్యంలో ఈ డాక్టర్స్ మరి రామ్ కోటయ్య గారు, కోటి నాగయ్య గారు, అట్లనే వాళ్ళ మిస్సెస్ డాక్టర్ అని చెప్తున్నారు, వాళ్ళ పిల్లలు డాక్టర్స్, అటు ఇంటిల్లిపాది డాక్టర్స్ కాబట్టి మరి రామచంద్ర ప్రభు గారి యొక్క సూచనల మేరకు వాళ్ళందరూ కూడా మంచి సర్వీసెస్ ఇవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది భవిష్యత్తులో. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్ అంతా కూడా న్యూ ఎక్విప్మెంట్. సో తద్వారా మరి ప్రజలకి మంచి సర్వీసెస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నేనేం ఆశిస్తున్నానంటే రామచంద్ర ప్రభు గారు ఈ హాస్పిటల్కి బ్యాక్ బోన్గా ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో గుంటూరు నగరంలోనే కాకుండా చుట్టుపక్కల ఏరియాస్లో కూడా పేద ప్రజలు మరి ఇక్కడికి వచ్చినప్పుడు వారికి ఈ డాక్టర్స్ అందరూ కూడా, ఈ యాజమాన్యం అంతా కూడా మరి వాళ్ళ అండదండలు అందించి తోదికంగా ఫీజుల విషయంలో కానీ సప్లై సర్వీసెస్ విషయంలో కానీ వారికి అండదండలు ఉంటుందని భావిస్తున్నాను. ఎందుకంటే దానికి నిదర్శనం వారే. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ హాస్పిటల్ మరింత అభివృద్ధిలోకి ప్రయాణం చేయాలని, ప్రజలకు మరింత విస్తృతమైనటువంటి సేవలు అందిస్తూ దినదిన అభివృద్ధి చెందాలని ఆశిస్తూ వారికి భగవంతుడు కూడా మరి ఆర్థికంగా వాళ్ళు ఎదగటానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు కూడా అందించాలని కోరుకుంటున్నాను.